వందే పద్మాకరం ప్రసన్నవదనాం సౌభాగ్యదాం భాగ్యదాం హస్తాభ్యమభయప్రణాం మణిగర్ణానావిధభూషితాం భక్తాభీష్టఫలప్రదం హరిహర బ్రహ్మాదిసేవితం పార్శయే పంకజ సంఘ పద్మనిధిభిः రుక్తాం సదా శక్తిభిः. ఓం ప్రకృత్యై నమః వికృత్యై నమః విద్యాయ నమః సర్వోత్తరప్రదాయ నమః సద్ధాయ నమః. శ్రీవరలక్ష్మీదేవ్యై నమః. ధూపమాజ్ఞాపయామి. కన్యకకు శ్రీ మహాలక్ష్మికి నీరజాలయునకును నీరాజనం నీరాజోర్భవస్వరం తస్తరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓమాపో జ్యోతిరసామృతం లక్ష్మీం క్షీరసముద్రరాచతనయాం శ్రీరంగదామేశ్వరీం దాసీభూత సమస్తదేవమనితాం లోకైకదీపాంకురాం. ఓం కమలాయ నమః ప్రథమగంధిం పూజయామి. ఓం రమాయ నమః ద్వితీయగంధిం పూజయామి. ఓం లోకమాత్రే నమః తృతీయగంధిం పూజయామి. సర్వజనన్యాయ నమః చతుర్థగంధిం పూజయామి. మహాలక్ష్మే నమః పంచగ్రంథిం పూజయామి. మహాశక్తి మణిద్వీప నివాసిని ముల్లోకాలకు మూల ప్రకాశని మణిద్వీపంలో మంత్రరూపిణి మన మనస్సుల్లో కొలువై ఉంది. సుగంధ పరిమళ పుష్పాలెన్నో వేలు అనంత సువర్ణ సుందర పూలు అంచెలంచెలకు మనోసుఖాలు మణిద్వీపానికి మహానిధులు. కైలాస పర్వతమున వజ్ర వైఢూర్యాది మడిఖచ్చితమగు సింహాసమునందు పరమేశ్వరుడు కూర్చుండి ఉండా పార్వతీ పరమేశ్వరులకు నమస్కరించి దేవాలోకంబను స్త్రీలు ఏ వ్రతమరణించినా సర్వ సౌభాగ్యములు పుత్ర పౌత్రాదులు కలిగి సుఖమునందురాటి వ్రతమును ఎనమల్ని అని పరమేశ్వరుడు ఇట్లనే ఓ మనోహర్య స్త్రీలకు పుత్ర పౌత్రాది సంపత్తులు కలుగజేసాడు. వరలక్ష్మీ వ్రతమును శ్రావణమాస శుక్ల పూర్ణిమ ముందు వచ్చడి శుక్రవారం నాడు చేయవలెనని పార్వతీదేవి ఇట్లని